హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో కొత్తిమీర మీకు కనిపిస్తుంది. చూసారా ఎలా పెరిగిందో? ఎంత ఒత్తుగా గ్రీన్గా ఎంత బాగా పెరిగింది చూడండి. ఇది ఎలా సాధ్యమైంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కంప్లీట్గా వీడియో చివరి దాకా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది అనేది 2 ముక్కల్లో కామెంట్లో చెప్పండి, ఓకేనా? చాలామందికి ఈ కొత్తిమీర పెంచే దాంట్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఒకటో దాన్ని మొలకెత్తదు, లేకపోతే కొంచెం పెరిగగానే కింద పడిపోయి అది కుళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అది అలాగవుతుంది అంటే ఎక్కడ పొరపాటు చేస్తూ ఉంటాము అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మర్లో పెంచుకోవడం అంటే కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే చాలా ఈజీగా పెరుగుతుంది ఆకుకూరలు. ఈ సమ్మరు ఇంకా ఎండింగ్లో ఉంది, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. రేపు ఎల్లుండి వర్షం స్టార్ట్ అయిపోతుంది, అంటే పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది. ఇటువంటి టైంలో మనం చిన్న చిన్న టిప్స్లు ఫాలో అవుతే మన ఇంట్లో కూడా గ్రీన్ కలర్గా ఫ్రెష్గా కొత్తిమీర పెంచుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని వంటలో వాడుకోవచ్చు. కొత్తిమీర పెంచేటప్పుడు ముఖ్యంగా ఎక్కడ పొరపాటు అవుతూ ఉంటుందంటే, కొంతమంది దాన్ని తీసుకుపోయి నీడలో పెడుతూ ఉంటారు. ఎండ కదా, ఎక్కువ ఎండ ఉంది, లేకపోతే వర్షం వస్తుంది అనుకొని కంప్లీట్గా ఎండ పడని చోట పెట్టేస్తారు. చూడండి, ఎండ పడని చోట పెట్టేస్తే ఇలా అది సాగిపోతూ ఉంటుంది, అంటే పొడుగుగా వచ్చేస్తుంది. దాని కాడ పొడుగు రాగానే ఏమవుతుంది, దానికి బలం సరిపోక పడిపోతుంది. ఇంకా రెండో రీజన్ ఏంటంటే, మట్టి బాగలేకపోతే ఇలా సాగిపోతూ ఉంటుంది. మట్టి ఎక్కువ కంపోస్ట్ వేసినా సాగిపోతూ ఉంటుంది. మూడో రీజన్ ఏంటంటే, వాటర్ ఇష్టం వచ్చినట్టు పోసినా కూడా అది వాటర్ పోర్స్కి పడిపోయింది, మళ్ళీ లేవదు. ఇది కొత్తిమీరలో చూస్తాము, అలాగే మెంతి కూరలో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చూస్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తాను, అంటే సీడ్స్ దగ్గర నుంచి ఎటువంటి తీసుకోవాలని ఒక 2 మాటలు చెప్తాను. ఇప్పుడు సీడ్స్ మార్కెట్లో దొరుకుతుంది, మనకు కొత్తిమీర సీడ్స్ అనేది దొరుకుతుంది. ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాటి రకాలు, రెండోది హైబ్రిడ్. ఇది ఏదైనా తెచ్చుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోవచ్చు. వంటింట్లో ఉంటుంది కదా, ధనియాలు ఉంటుంది కదా, అది వేసినా కూడా కొత్తిమీర వస్తుంది. కానీ ఇందులో 2 రకాలుగా ఉంటుంది. అంటే వంటింట్లో మనం వాడే ధనియాలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైట్ కలర్ గ్రీన్లో ఉంటుంది, మీరు కావాలంటే ఈసారి తెచ్చినప్పుడు గమనించుకోండి. ఇంకో రకము బ్రౌన్ కలర్గా ఉంటుంది, కొద్దిగా బాగా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. మనం వంటింటి నుంచి ధనియా తీసుకోవాలి, అది పెంచుకోవాలి అనుకుంటే కనుక కాస్త గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకోండి, అది ఫ్రెష్ సీడ్ అన్నమాట. బ్రౌన్ కలర్లో ఉన్నది పాత సీడ్స్లో మొలకెత్తడం చాలా తక్కువ. ఇంకా దీనికి మట్టి గురించి చూద్దాం. చాలామంది ఏం చేస్తారంటే, వేరే మొక్కలకి అన్నీ మట్టి కలుపుతారు కదా, ఆ మట్టిలో వేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఒకటో మట్టి గట్టి అయిపోతుంది, లేకపోతే చాలా స్మూత్గా ఉండేసరికి మొలకలు సరిగా రావు. 50% మట్టి తీసుకొని 25% కంపోస్ట్ తీసుకొని ఒక 25% కోకోపీట్ కానీ ఇసుక కానీ తీసుకోండి, ఇది సరిపోతుంది. ఏ పాట్లో తీసుకుంటామో, అంటే పెంచాలనుకుంటున్నామో ఆ పాట్లో మట్టిని వేసేటప్పుడు కాస్త ప్రెస్ చేసి వేయాలి, అంటే కాస్త బెడ్ లాగా చేయాలి. గుల్లగా ఉంటే ఏమవుతుందంటే మధ్యలో ఎయిర్ పాకెట్స్ ఉండి ఆ మొక్కలు వేర్లు అందులో పోయేసరికి సరిగా దానికి పట్టు దొరకక పడిపోతూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్. ఇంకా మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపపిండి కూడా కలుపుకోవచ్చు మట్టిలో, ప్రాబ్లం ఏం లేదు. మరీ పెద్ద కుండి తీసుకోకర్లే కొత్తిమీర వేయడానికి. ఇందాక చూశారు కదా, నేను ఆ పుట్టి లాంటి దాంట్లో పెంచాను, అంటే ఒక 4-5 ఇంచులు ఉంటే మస్తు అయిపోయింది, అది సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, దానికి లోతుగా ఉన్నది కొత్తిమీరకి అవసరం లేదు, ఓకేనా? సరే, ఇంకా వాటరింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది, వర్షం అయితే వేరే జాగ్రత్తలు తీసుకోవాలి, లేదు మనం నీళ్ళు వేసేటప్పుడు వేరే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వేరే మొక్కలకి ఏం చేస్తాము, పైప్ తీసుకుంటాము, పైప్ పట్టుకుంటాము, అన్ని మొక్కలకి నీళ్ళు వేస్తాం. అట్లా కాకుండా మనం ధనియా వేసినప్పుడు కొంచెం దాన్ని చిలకరించినట్టు వాటర్ వేస్తూ ఉండాలి.
అప్పుడు ఆ మట్టి తేవ అందులో సమానంగా దానికి తడి తగిలి మొక్క పడిపోకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటంటే, ఇప్పుడు చిన్న పాట్లో మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఇలా కాస్త దానికన్నా పెద్ద దాంట్లో గిన్నె లాంటి దాంట్లో తీసుకొని దాంట్లో నీళ్లు నింపి ఇందులో మన పాట్ పెడితే ఏమవుద్దంటే, కింద నుంచి డ్రైనేజ్ హోల్ నుంచి ఆ మట్టి నీళ్లు పీల్చుకొని ఆ తేవ అది తడితో మొక్క పెరుగుతుంది, అంటే ఈ కొత్తిమీర పెరుగుతుంది. ఇది ఒక మెథడ్. కానీ ఇది అన్ని చోట ఇది కుదరదు. ఇది ఒక ఐడియా తప్ప ఇంకా ఇది పనికి వచ్చే ఐడియా అయితే కాదు ఇది. ఎందుకంటే మనం అంతంత చిన్న చిన్న గిన్నెలో మనం కొత్తిమీర పెంచుకోము. కాస్త పెద్ద దాంట్లో తీసుకుంటాం. అంతకన్నా పెద్ద ప్లేట్లు ఎక్కడ తీసుకొస్తాం. ఇంకొకటి మెయిన్ మీకు సీక్రెట్ చెప్తాను కొత్తిమీరది. ఇప్పుడు సీడ్స్ వేసేటప్పుడు చాలామంది పల్చగా వేస్తూ ఉంటారు. పల్చగా వేసేసరికి ఏమవుతుందంటే మొలకలు రాగానే 1 ఇంచు 1/2 ఇంచు పెరగగానే అది ఏమవుతుందంటే దానికి తోడు లేకపోయేసరికి పడిపోతూ ఉంటుంది. అదే మనం ఒత్తుగా వేసుకున్నాం అనుకోండి, ఒక మొక్కకి ఒక మొక్క సపోర్ట్గా ఉంటుంది, ఒక మొలకకి ఇంకొక మొలక సపోర్ట్గా ఉంటుంది. దాన్ని బట్టి అది పడిపోకుండా ఉంటాయి. ఇందాక మళ్ళీ అదే చెప్తున్నాను నేను వేసుకున్నది ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. కొత్తిమీర పెంచేటప్పుడు కాస్త ఒత్తుగా వేసుకోండి. ఇప్పుడు మనకు కొంచెం కావాలి అనుకున్నప్పుడు మరిన్ని వేసుకోవాలి. ఇంకా సీడ్స్ తీసుకునేటప్పుడు దాన్ని 2 బద్దలుగా చేసుకోవడం అవన్నీ మీకు తెలుసు. త్వరగా మొలకలు రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక 2-3 గంటలు దాన్ని నీళ్ళలో నానబెట్టండి. ఒక వైట్ ఏదైనా కాటన్ బట్టలో దాన్ని కొద్ది మూట కట్టండి. అని వాటర్ అంతా తీసేసి మూట కట్టండి. మూట కట్టి ఒక పూట ఉంచండి, అంటే రాత్రి ఉంచండి. మళ్ళీ మర్నాటి రోజు అది తీసేసి అప్పుడు మీరు మట్టిలో వేసారనుకోండి, త్వరగా పెరుగుతుంది. 7 డేస్లో మీకు 1 ఇంచ్ వరకు పెరిగిపోతుంది మొక్క ఈ కొత్తిమీర. లేదు మనం అలాగే డైరెక్ట్గా మట్టిలో వేసామంటే మినిమం మీకు 10 నుంచి 15 రోజులు మొలకలు రావడానికి టైం తీసుకుంటుంది. అంత త్వరగా ఈ కొత్తిమీర అనేది రాదు. నీళ్ళలో నానబెట్టాలి. కొంచెం దానికి రూట్స్ డెవలప్ అయ్యేదాకా, అంటే మొలకలు డెవలప్ అయ్యేదాకా కొంచెం దాన్ని మూట కట్టి, ఇప్పుడు మనం పెసలు అన్నీ ఇచ్చేస్తాం కదా, అట్లాగనమాట. కొద్దిగా ఇచ్చేసి పెడితే చక్కగా దాన్ని మొలకలు వచ్చేటట్టు రెడీగా ఉంటుంది. అప్పుడు మనం నీళ్ళు వేసుకుంటే చాలు, బాగా వస్తుంది. ఇంకా హైబ్రిడ్ అయితే ఒకసారి మనం హైబ్రిడ్ వేసుకున్నామంటే అది మొలకొత్తి మంచిగా మొక్కలు పెరిగిన తర్వాత ఒక 6 నెలల వరకు ఉంటుంది. అంటే దాన్ని ఆకులు మాత్రం కోసుకుంటూ ఉండాలి, వేరు నుంచి తీసే అవసరం ఉండదు. ఇంకా మనకు సీడ్స్ మనమే తయారు చేసుకోవాలనుకుంటే ఒక 10% మొక్కల్ని అలా వదిలేస్తే మంచి చక్కగా పూలు వస్తుంది. దాని దగ్గర పోతే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి దాంట్లో విత్తనాలు వస్తుంది. దీన్ని దాచిపెట్టుకొని నెక్స్ట్ మనం వేసుకోవచ్చు, అంటే ఇదే సీడ్స్ని మనం వాడుకోవచ్చు. కానీ ఇంత అవసరం ఉండదు, ఎందుకంటే ధనియా పెద్ద రేర్ అయితే కాదు, చక్కగా దొరుకుతుంది. ఏదైనా మనం వంటింట్లో ఉన్నది కూడా వాడుకోవచ్చు, హ్యాపీగా పెరుగుతుంది. ఇది ధనియాల గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పాను. ఒకటి, సీడ్స్ని కాస్త వెతుకొని తెచ్చుకోవాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్త ఒత్తుగా వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు కాస్త చూసుకొని వేయండి. ఇంకా బాగా వర్షం వచ్చేటప్పుడు దాన్ని కొంచెం చిన్న పందిర్లాగా వేసి వాటర్ పడకుండా చూసుకోండి. అప్పుడు మీ మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతుంది. కొత్తిమీర మనం హ్యాపీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర గురించి నాకు తెలిసిన కొన్ని మొక్కలు చెప్పాను నేను మీకు. నీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వస్తానండి. బాయ్, టేక్ కేర్.